కాకినాడ సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారి ఆలయంలో నిర్వహిస్తున్న కళ్యాణోత్సవాల్లో భాగంగా తొలి రోజు స్వామి అమ్మవార్లకు పంచామృత అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో పంచామృత అభిషేకం జరిగింది. విశేషంగా భావనారాయణ స్వామి రాజలక్ష్మి తయారుని పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెగా అలంకరింప చేశారు. అదేవిధంగా సాయంత్రం స్వామివారికి అంకురార్పణ కార్యక్రమం, మండపారాధన, విశేష హోమం, ధ్వజారోహణ, ఆలయ బలిహరణ కార్యక్రమం జరిగింది. తదనంతరం ఈ కార్యక్రమంలో సంతానం కావలసిన వారికి గరుడ పొంగల్ ప్రసాదం స్వీకరించినచో సంతాన ప్రాప్తి కలుగును. ఈ కార్యక్రమాలు వైభవంగా సాయంత్రం 5:30 గంటల నుంచి 8:30 గంటల వరకు విశేషంగా జరుగును. కావున భక్తులందరూ గమనించి కార్యక్రమంలో పాల్గొని భావనారాయణ స్వామివారి అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా కోరుచున్నామని అన్నారు. శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయం కార్యనిర్వహణాధికారి రాపాక శ్రీనివాస్ తెలిపారు. పొద్దున్న స్వామివారి సుప్రభాతం సేవతో మొదలై స్వామివారికి పంచామృత అభిషేకాలు, స్వామివారిని పెళ్లి కుమార్తె చేయడం జరిగింది. ఈరోజు సాయంకాలం ధ్వజారోహణ కార్యక్రమం, గరుడ సేవ కార్యక్రమం జరుగును. 27వ తారీఖున స్వామివారి కళ్యాణ మహోత్సవం శ్రీ స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీ గారి దంపతులచే పట్టు వస్త్రాల సమర్పణ, మరియు 28వ తారీఖున స్వామివారి గ్రామోత్సవం, 1వ తారీఖున సముద్ర స్నానం, 2వ తారీఖున శ్రీపుష్పోత్సవం, 3వ తారీఖున తప్పోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించున్నాయి. కావున 50 మంది భక్తుల యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కళ్యాణ కార్యక్రమానికి దూర ప్రాంతం నుండి వచ్చుతున్న భక్తులకు వారికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చిన వారందరికీ కూడా ఏ విధంగా ఇబ్బంది లేకుండా మంచినీటి వసతి సౌకర్యం, మజ్జిగ, అలాగే కూల్ డ్రింక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఉచిత ప్రసాదం కూడా దాతల సహకారంతో జరుగుతుంది.